గిరిజాంటీ వాళ్ళ ఇంట్లో పూజకని ఆంటీస్ అందరూ ఒక దగ్గర చేరి పూజారి కోసం వెయిట్ చేస్తూ ముచ్చట్లు పెట్టుకున్నారు. అంతలో పూజారి గారు కారు దిగి నడిచొస్తుండగా గిరిజాంటీ ఈ పూజారి గారి చెయ్యి చాలా మంచిదంట. చాలా పూజ చేస్తారంట. ఆయన పూజ చేసిన ఇంట్లో అన్నీ హ్యాపీగా ఉంటాయంట అని చెప్తున్నారు. అంతలో సావిత్రంటి వంగి ఈ అబ్బాయి పండా శ్రీనివాసరావు గారి అల్లుడు కదూ! ఈ అబ్బాయి వాళ్ళ అమ్మాయిని అని అంటుండగా ఆ మాట పండుకి వినపడింది. పండు ఆ మాట వినపడగానే లీలని ఫస్ట్ టైం చూసిన ఫేస్, పింక్ చూడీదార్ వేసుకొని చున్నీ సర్దుకుంటూ సన్నటి హెయిర్ మొహం మీద పడుతుంటే అది సర్దుకుంటూ అమాయకంగా క్లాస్ రూమ్ వెతుక్కుంటూ వస్తుంటే చాలా క్యూట్గా ఉంది. అది గుర్తు తెచ్చుకొని నవ్వుతుండగా గిరిజాంటీ నువ్వు ఆగు, ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడకు అని అన్నది. అంతలో సావిత్రి అంటే అయినా ఇవన్నీ నాకెందుకులే అని వెనక్కి సర్దుకుంది. ఈ స్టోరీ మొత్తం వినాలంటే వెన్స్డే ఈవినింగ్ 9:30కి లైవ్ రండి.